అందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పిఎం కిసాన్ 20వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ కూడా మీ అకౌంట్లో 14,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇది కౌలు రైతులకు అలాగే రైతులతో పాటు అందరికీ జమ కాబోతున్నాయి. కౌలు రైతులు మాత్రం వాళ్ళు కౌలు తీసుకున్న భూమిని వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ చేసుకున్న పత్రాన్ని జతపరుచుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా, కానీ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కౌలు రైతుల ఒప్పంద పత్రం అనేది అన్నదాత సుఖీభవ అప్లికేషన్కి అప్లై చేసుకొని ఇవి మళ్ళీ మనకు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవాలి. ఇది అన్నదాత సుఖీభవకు సంబంధించిన డీటెయిల్స్. అలాగే రైతు భరోసా తెలంగాణలో ఇప్పటి వరకు 7.5 నుంచి 8 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అందింది. పిఎం కిసాన్ డబ్బులు ఈ యొక్క డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ ఏంది, అసలు ఏ రోజు పడబోతా ఉన్నాయి, ఇందులో ఏమన్నా రైతు భరోసా కలిపి కూడా వేస్తూ ఉందా తెలంగాణ ప్రభుత్వం? కలిపి వీడియోని చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా అలాగే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు ప్రశ్నించడం మన హక్కు. ఆ హక్కును కొనసాగించడానికే ప్రశ్న ఇన్ 1. అంటే ఒక్కసారి ప్రశ్నించు, దాని సమాధానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకో అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేసేదానికి ఛానల్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. అసలు అన్నదాత సుఖీభవ అప్డేట్ ఏంది, దాంట్లో ఉన్న విషయాలు ఏంటో తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయాలి. ఇది 7,000 రూపాయలు 2 కలుపుకొని 14,000 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పిఎం కిసాన్ యోజన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త. పిఎం కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిస్తే ఆనందించడం ఖాయం. ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్. ఎలాగంటే ఈ డబుల్ బెనిఫిట్కు సంబంధించి అసలు ఏ విధంగా డబుల్ బెనిఫిట్ పొందబోతా ఉన్నామో ఏంది అనేది దీంట్లో మనము స్పష్టంగా చూసుకోవాలి. ఇది జూలై 24 తారీఖున వచ్చినటువంటి అప్డేట్. ఇక్కడ చూడు, డేట్ 24/2025. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పిఎం కిసాన్ యోజన డబ్బులు 20వ విడత అకౌంట్లో వేసేందుకు ప్రభుత్వం ఇక్కడ కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ఈ వీక్షణమైన రైతుల అకౌంట్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఆంధ్రప్రదేశ్ రైతులకు 2 రకాలుగా ప్రయోజనం చేకూరుతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఏ విధంగా 2 రకాల మేలు జరుపుతూ ఉందనేది అసలు మ్యాటర్. ఇక్కడ అన్నదాత సుఖీభవ ఏదైతే మనకు పిఎం కిసాన్ యోజన లెక్క 3 భాగాలుగా పిఎం కిసాన్ డబ్బులు పడ్డప్పుడల్లా అన్నదాత సుఖీభవ కలుపుకొని, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అలాగే టీడీపీ జనసేన 3 కూటములు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆంధ్రాలో కాబట్టి ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు ఈసారి ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం చేకూర్చనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట 14,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసింది. దీనికి తోడు ఇప్పుడు పిఎం కిసాన్ యోజన డబ్బులు కూడా రైతుల అకౌంట్లో పడినట్లు. అయితే ఈ సంవత్సరం మొత్తం 20,000 రూపాయల వరకు ప్రయోజనము రైతులకు లభిస్తోంది. నిజానికి రైతులకు లభిస్తున్న ఈ మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి ఆర్థిక సహాయం అని చెప్పవచ్చు. పిఎం కిసాన్ యోజన కింద రైతులకు లభిస్తున్నటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం పిఎం కిసాన్ యోజన కింద లభిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రైతులకు తమ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వం మనకి ఇచ్చిన డబ్బులు రాయితీ ప్రకారంగానో వడ్డీ ప్రకారంగానో మనం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే రైతులు బాగుండాలి. రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి రైతులు
ఇంతకుముందు కౌలు రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో సంఘటనలు మనం చూసాం కాబట్టి ఇప్పుడు అలాంటి దుస్థితి రాకూడదని కౌలు రైతులకు కూడా సపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒకసారి మన ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిసి దాని విధానం ఏంది, దాని లెక్కేంది, కౌలు రైతులు ఏ విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ కోసం అర్జీ పెట్టుకోవాలి అని తెలుసుకోండి. ఎందుకంటే మొన్నటి మనం వీడియో కూడా ఉంది, కావాల్సితే నెక్స్ట్ అన్నదాత సుఖీభావ కోసం కౌలు రైతులు ఏం చేయాలనే విభాగాన్ని కూడా దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, భారత అలాగే తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి భారతదేశంలో ఇంకా నలుమూలలు జరుగుతున్నటువంటి రాజకీయ అనుకోణాలు అలాగే మనకు ఉన్నటువంటి శాస్త్రవేత్తల కొన్ని అవసరాలు మన భారతదేశానికి ఎంత అవసరము అనే విషయం పైన కూడా మనము మెల్లిమెల్లిగా చర్చించుకుంటూ పోవాలి. కానీ దీనికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అందుకని ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోను అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.